బాలకృష్ణ బోయపాటికి బిగ్ షాక్ తగిలింది. ఆన్లైన్లో అఖండ 2 HD ప్రింట్ వచ్చింది. మూవీ రూల్స్లో ఫుల్ క్లారిటీతో ఈ మూవీ ప్రత్యక్షమైంది. విడుదలైన 24 గంటల్లోనే ఆన్లైన్లో ఫుల్ మూవీ రావడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. రిలీజ్కి ముందు నుంచే సినిమాకు వరుస ఇబ్బందులు మనం చూస్తున్నాం. ఇప్పుడు మూవీ లీక్తో భారీ దెబ్బ పడే అవకాశం ఉంది. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే, మేము చెప్తే అందరికీ మీరు చెప్తున్నారని కొంతమంది అంటున్నారు. అక్కడ ఉందో లేదో తెలియదు, అసలు ఉందని మీరు అందరికి ప్రచారం చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. అలాగని చెప్పకపోతే ఇదిగో కనీసం ఇంత దారుణాలు జరుగుతుంటే ఎవరు పట్టించుకోకుండా పోతున్నారు. సో ట్రై టు టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే. దయచేసి మేము చెప్పే వార్తని అవగాహన కల్పించడం మా ఉద్దేశం. ఎవరూ పైరసీ చూడొద్దు. డోంట్ ఎంకరేజ్ పైరసీ. మీ సినిమాని మీరు నాశనం చేసుకున్నట్లే పైరసీ చూస్తే. రైట్, ఈ అంశానికి సంబంధించి చాలా రకాల అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ఫినామినా. ఇక్కడ ఒకవేళ కనుక ఐబొమ్మ రవి అనే వ్యక్తి విజయ్ దేవరకొండను బెదిరించకుండా ఉండుంటే, మన ప్రొడ్యూసర్స్ని బెదిరించకుండా ఉండుంటే, మన పోలీసుల్ని బెదిరించకుండా ఉండుంటే, ఇప్పుడు ఐబొమ్మలో కూడా ఈ మూవీ వచ్చిండేది. మూవీ రూల్స్లో వచ్చింది. ఇంకేవో ఉన్నాయి కదా, తమిళ్ రోకర్స్ అని ఇంకేవో కొన్ని సైట్స్ ఉన్నాయి, వాటిలో కూడా వస్తుంది. ఎప్పట్లాగానే అన్ని సినిమాల్లాగానే ఈ సినిమా కూడా వస్తుంది, వెళ్తుంది. సో అంతే జరిగేది, అంతకు మించి ఏమి ఉండదు. కేవలం అతను బెదిరించడం వల్ల ఇదంతా జరిగిందా? ఇస్ దిస్ ఆల్ అవుట్ ఆఫ్ ఈగో? ఇప్పుడు ఈ ప్రశ్న వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది కరెక్టే, సమాజానికి అలాంటి వాళ్ళు మంచిది కాదు అని చెప్పిన మేమే, ఎస్పెషల్లీ నేనే, ఐఎమ్ రైజింగ్ దిస్ క్వశ్చన్ అగైన్. Is this all just a drama? Is this all just a ego play? ఎందుకంటే ఐబొమ్మ ఒక్కటే ఉందా ఇక్కడ? ఇప్పుడు ఈ మూవీ రూల్స్ అనేది ఎందుకు ఎవరు క్లోజ్ చేయడానికి ప్రయత్నించడం లేదా ప్రయత్నిస్తున్నారు? అసలు ఈ విషయంలో ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు? ఐబొమ్మ ఒక్కటే కాదు, మాకు ఎన్ని ఉంటే అన్నిటినీ క్లోజ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నామని పోలీసులు చెప్పాలి ఖచ్చితంగా. ఏం ట్రై చేస్తున్నారో, ఏం ట్రై చేశారో, ఇప్పటి వరకు ఎందుకని వీటిని క్లోజ్ చేయలేకపోతున్నారో చెప్పాలి. మరొకటి, సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలే ఇలాంటి సైట్స్ రన్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారంటూ తెలుస్తోంది. వీళ్ళ దగ్గరికి HD ప్రింట్లు వెళ్ళడానికి వాళ్లే కారణం అంటూ సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది మాట్లాడుతున్నారు. నౌ హూ ఈజ్ రెస్పాన్సిబుల్? 200 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసి అంత గొప్ప కాన్సెప్ట్ ఇచ్చామని చెప్పి బాలకృష్ణ గారు ఆ వయసులో అంత కష్టపడి, బోయపాటి గారు ఎన్నో ఆశలు పెట్టుకొని, ప్రొడ్యూసర్స్ నానా కష్టాలు పడి, నానా ఇబ్బందులు పడి మొత్తం మీద సినిమాని రిలీజ్ చేస్తే, సెకండ్ డేకి HD ప్రింట్ ప్రత్యక్షం అయితే ఆన్లైన్లో, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? అండ్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు ఈ విషయంలో? ఐఎమ్ నాట్ ఓన్లీ బోదరింగ్ అబౌట్ అఖండ, అబౌట్ ఆల్ అదర్ మూవీస్. యూ కెన్ సీ ఎన్ని సినిమాలు ఉన్నాయో అక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ సింగిల్ మూవీ అవుట్ దేర్. దట్ ఈస్ ఎ బిగ్ లాస్ ఫర్ సినిమా ఇండస్ట్రీ. దట్ ఈస్ ఎ బిగ్ డేంజర్ ఫర్ సొసైటీ. ఐబొమ్మ రవి అనే వ్యక్తి కేవలం తెలుగు సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేశాడు, కేవలం తెలుగు సినిమాలతోనే అతను అన్ని కోట్లు సంపాదించాడు అంటుంటే, 20 crores అతను ఎర్న్ చేశాడని, 3 కోట్లు అతను పట్టుకునే సమయంలో అతని అకౌంట్లో ఉన్నాయని చెప్తున్నారు కదా. 50 lakh మెంబర్స్ డేటా అతని దగ్గర ఉందని చెప్తున్నారు కదా. అతనికంటే వీళ్ళు 100 రెట్లు పెద్దవాళ్ళు. ఇఫ్ హీ ఈజ్ ఏ డాల్ఫిన్, ఇఫ్ హీ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిష్, దీస్ పీపుల్ ఆర్ లైక్ పెద్ద వేల్ ఫిష్ అంటారు చూసారా, అలాంటి ఫిష్లు వీళ్ళు. ఇంకా దీస్ ఆర్ లైక్ షార్క్స్ ఈటింగ్ ఇండస్ట్రీ ఇన్సైడ్ అవుట్. ఇండస్ట్రీలోని కొంతమందే వీటికి పెంచి పోషిస్తున్నారంట వీటిని. నౌ ఖచ్చితంగా ఈ విషయంలో వీఆర్ రిక్వెస్టింగ్ సజ్జనార్ గారు, రెస్పాండ్ అవ్వండి ఈ విషయంలో. ఐబొమ్మ రవి విషయంలో మీ మీద చాలా, అంటే పోలీసులు తీసుకున్నటువంటి చర్యల మీద చాలా మందికి చాలా అనుమానాలు వచ్చాయి. నౌ ఇట్స్ టైమ్ టు గివ్ ఆల్ దోస్ ఆన్సర్స్ ఆల్సో. ఈ విషయంలో ఖచ్చితంగా సజ్జనార్ గారు ప్రెస్ మీట్ పెట్టి సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కూర్చోబెట్టి సినిమా ఇండస్ట్రీకి ఏదో ఒరిగిపోయిందని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నారు. కాబట్టి
సజ్జనార్ గారు ఈ విషయంలో మాట్లాడారు కాబట్టి దయచేసి ఈ విషయంలో చెప్పండి. ఇప్పుడు ఒకవేళ ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళ మీద ఎందుకు సింపతి పెరగకుండా ఉంటుంది ప్రజలకి? ఐబొమ్మ రవి మీద సింపతి పెరగడానికి రీజన్ ఎవరవుతున్నారు ఇక్కడ? ఓ పక్క ఇండస్ట్రీలో ఇష్టం వచ్చినట్లు టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారని, లేకపోతే పాప్కార్న్ రేట్లు అమ్ముకుంటున్నారు, అక్కడికి వెళ్ళి చూడలేక మేము ఇక్కడ చూస్తున్నాం అని చెప్పి చాలామంది చెప్తుంటే, మరో పక్క తమకు అంత ఫ్రీగా సినిమాలు ఇస్తూ ఒక కైండ్ ఆఫ్ రాబిన్ హుడ్ ఇమేజ్ ఇస్తున్నారు. అంతకుముందు లేదు ఐబొమ్మ రవి అని. ఐబొమ్మ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ వ్యక్తి దేవుడు అని ఎప్పుడు ఎవరు మాట్లాడుకోలేదు. ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారో అప్పుడు ఈ ఇష్యూ పెద్దదైంది. అప్పుడు అతనికి ఒక రాబిన్ హుడ్ ఇమేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రజలు. అలాంటి వాళ్ళు తయారవుతుంది ఎందుకు? అతని మీద ప్రేమ కంటే అవతల వాళ్ళ మీద కోపం ఎక్కువగా ఉంది. మరి ఈ విషయంలో ఇప్పుడు బాలకృష్ణ గారికి అన్యాయం జరిగినట్లే, బోయపాటి గారికి అన్యాయం జరిగినట్లే, సినిమా ఇండస్ట్రీకి అన్యాయం జరిగినట్లే, మరి ఈ అన్యాయం పట్ల కూడా అదే చిత్తశుద్ధితో ఎందుకు వ్యవహరించడం లేదు? ఒకవేళ అదే యాక్షన్ తీసుకుంటుంటే ఎందుకు బయటికి చెప్పడం లేదు? దెర్ ఈజ్ నెసెసిటీ కదా, దెర్ ఈజ్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దట్ టు పీపుల్. ఎందుకంటే ప్రజలు అతనికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, సింపతి చూపిస్తున్నారు. హీఈస్ బికమింగ్ ఏ రాబిన్ హుడ్. మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్రతో ఒక్కసారి మాట్లాడదాం. రవిచంద్ర, ఖచ్చితంగా ఇది ప్రొడ్యూసర్స్కి ఒక పెద్ద సమస్యే. ఎందుకంటే హెచ్డి ప్రింట్ వచ్చింది అంటున్నారు, మరి ఐబొమ్మ మీద చర్యలు తీసుకున్నారు, వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారా? వీళ్ళ మీద కూడా కంప్లైంట్స్ అసలు ఏమైనా వచ్చాయా? అన్ని డీటెయిల్స్ ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి? నందు, తెలుగు చిత్ర పరిశ్రమ కాదు, భారత చలనచిత్ర పరిశ్రమ అనుకోవచ్చు, హాలీవుడ్ అనుకోవచ్చు, అందరిని కూడా